హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను శ్రీ సరస్వతి ఆర్ట్స్ నాగోల్ అయితే ఉన్నానండి. లాస్ట్ అప్డేట్ అయితే నేను 15 days బ్యాక్ అయితే ఇచ్చాను. సో ఇవాళ వచ్చేసి నేను మళ్ళీ ఒక అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చాను. సో ఎప్పుడైతే నేను ప్రజెంట్ శ్రీ సరస్వతి ఆర్ట్స్ నాగోల్ అయితే ఉన్నాను గైస్. అండ్ ఇక్కడ మనకు చాలా వర్క్స్ అయితే జరిగాయి. అండ్ మనకు ఇంకా వినాయక చవితికి చాలా దగ్గరలో ఉన్నాము. సో దానికి సంబంధించి వర్క్ అయితే ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరిగాయో, లేదంటే ఇంకేం పెండింగ్ ఉన్నాయో అన్నది నేను చూపిస్తాను గైస్. ప్లస్ మీరైతే లాస్ట్ వరకు చూస్తారు అనుకుంటూ, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అండ్ నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటూ లావ్లోకి వెళ్ళిపోదాం. లేట్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే మనకు స్టార్టింగ్ లోనే పెద్ద గణేష్ అయితే ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ లో మీరు చూస్తుంటారు. సో ఇది వచ్చేసి మనకి ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ లో మనము ఇక్కడ చూసుకుంటే మనకు రామునికి సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి నేను మధ్యలో అయితే చూపిస్తాను గైస్. సో ఇదైతే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. గైస్ మనకి స్టార్టింగ్ లో అయితే మనం లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ లో అయితే కనిపిస్తాయి గణేషులు, మీరు చూసుకోవచ్చు గైస్. ఇవి వచ్చేసి మనకి లైన్ గా అక్కడి వరకు ఉంటాయి. ఇవైతే మనకి 10 feet లోపు అయితే ఉంటాయి గణేషులు, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఏదైతే మనకి లైక్ ముంబై మోడల్లోనే ఉంటుంది, అండ్ ఏదైతే మనకి మహారాష్ట్రన్ మోడల్, సోలాపూర్ మోడల్ అంటారు అలాంటి మోడల్సే ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే కొన్ని పంచవర్క్ అయినాయి అండ్ కొన్ని పంచవర్క్ కాలేవు. ప్రజెంట్ అయితే ఇంకా నడుస్తుంది వర్క్, మీరు చూడొచ్చు. అండ్ ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ప్లస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కింద వచ్చేసి మనకి ఏవైతే పిల్లోస్ ఉంటాయో, ఆ గణేష్ని హ్యాండ్స్ దగ్గర లెఫ్ట్ రైట్ మనకు సంబంధించిన కొన్ని పిల్లోలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన పిల్లోస్ అని మీరు చూడొచ్చు. మనకు పింక్, బ్లూ, ఆరెంజ్ లో అయితే ఉన్నాయి గైస్, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే, లెఫ్ట్ సైడ్ లో కూడా మనకి దగ్గర ఒక 12 feet అయితే ఉంటుంది. ఇంకా అయితే మనకి అమ్మవారు అలాంటి అయితే వస్తుంది, మీరు చూసుకోవచ్చు గైస్. చాలా బాగా చేశారు. అండ్ ఇవి మనకు ఒక 10 feet అబోవ్ అయితే ఉంటాయి గైస్. అండ్ ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి ఇవి కూడా మనకి 12 feet వరకు అయితే ఉంటాయి గణేష్లు. సో ఇది కూడా మనకి ప్రాపర్ గా అయితే ఫస్ట్ ఏదైతే మనకు పంచకు సంబంధించిన వర్క్ ఉందో అయిపోయింది. సో దాని తర్వాత ఏదైతే మనకు పైన ఐస్ వర్క్ అంటే దానికి సంబంధించిన అయితే కొంచెం అయితే మనకి పెండింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే ఇదైతే ఈ మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది. ఈ గణేశుడు సోల్డ్ అవుట్ కూడా అయిపోయింది, మీరు చూడొచ్చు ట్యాగ్ వచ్చేసి. సో ఈ గణేశుడు కూడా మనకి సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. గ్రీన్ కలర్ పంచ అండి, చూసుకోవచ్చు, బాగుంది. ఇంకా ఇది కూడా మనకి వచ్చేసి మనకి ఎల్లో పంచలో వచ్చింది, మీరు చూసుకోవచ్చు కదా. ఇది కూడా మనకైతే సోల్డ్ అవుట్ అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి కొంచెం ఇది వచ్చేసి మనకి సేమ్, కాకపోతే కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం చేంజ్ వస్తుంది. అండ్ వీటికి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ వచ్చింది, అండ్ దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ చేంజ్ వస్తుంది. సో గణేష్లు అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ గా సేమ్ గా ఉంటాయి, బట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకి చేంజ్ అయిపోతాయి, మీరు చూసుకోవచ్చు. గైస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి గణేశుడు ఒక 7 feet వరకు అయితే ఉంటుంది, 6 to 7 feet మధ్యలోనే ఉంటుంది. చిన్నగా ఉంది. సోలాపూర్ మోడల్ చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదండి. అండ్ ఒకసారి మనం ఈ గణేశుడు చూసుకుంటే, ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఫినిషింగ్ లో అయితే మనకి పంచిచ్చారు. అండ్ ఇది కూడా మనకి 9 to 10 feet లోపలనే ఉంటుంది. చాలా బాగుందండి వినాయకుడు. ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇలాంటి వినాయకుడు అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. ఇలాంటి వినాయకులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. సో కావాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే కాల్ చేయొచ్చు. అండ్ మ్యాప్స్ లింక్ కూడా పెడతాను, మీరు వచ్చి విజిట్ కూడా కావచ్చండి. అండ్ గైస్ ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ మనకి హోర్సెస్ అయితే వస్తాయి, గుర్రాలు వస్తాయి. గుర్రాల పైన మనకైతే గణేష్ అయితే ఉంటాడు, మీరు చూసుకోవచ్చు గైస్. మనకి ఈ వినాయకుడు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి క్రిస్టియన్ మోడల్ లో అయితే వస్తుంది, మీకు అర్థమై ఉంటది. అండ్ ఇది కూడా మనకి దగ్గర ఒక 10 feet అబోవ్ అయితే ఉంటుంది. 10 feet లోపల అయితే ఉంటుంది, 10 feet to 11 feet అనుకోండి. ప్లస్ ఈ మోడల్ చూసుకుంటే మనం ఇది వచ్చేసి మనకు హనుమాన్ టైప్ లో వస్తుంది గైస్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు లైన్ అయితే వస్తుంది, మీరు చూసుకోవచ్చు. చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్. ఇది ఇంకా ప్రజెంట్ అయితే పెయింటింగ్ అయితే నడుస్తుంది గైస్. ఇది మనము ఇంకా లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే చాలా ఉన్నాయి. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి చాలా హైట్ ఉందండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనకు పెయింటర్ అన్న ఉన్నాడో, ఏదైతే ఐస్ కి అయితే మనకు ఫినిషింగ్ అయితే ఇస్తుండో మీరు చూసుకోవచ్చు గైస్. చాలా నీట్ గా అయితే ఇస్తుండను. సో ఇది మనకి ఏదైతే మనకి ఇక్కడ మోడల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని మనకి సోలాపూర్ మోడల్స్ అండి. అండ్ మనకు బొజ్జగన్ అయితే ఇక్కడ అసలు కనిపించవు. అండ్ అన్ని చిన్న ఫీట్ నుండి పెద్ద ఫీట్ వరకు అన్ని మనకి ఆల్మోస్ట్ ఇలాంటి వినాయకులు అయితే ఉన్నాయి గైస్. అంటే ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఫినిషింగ్ అండి. ఐకి సంబంధించిన పెయింటింగ్ ఏదైతే ఉందో లాస్ట్ మీకు అర్థమై ఉంటుంది. ఐబ్రోస్ కి సంబంధించిన పెయింట్ అయితే వేస్తున్నాడు అన్న, మీకు అర్థమై ఉంటది.
అక్కడ చూసుకోవచ్చు మనకు ఆ లైన్ అంతా మనకి సేమ్ వినాయకులు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ వినాయకులు అండి, సేమ్ హైట్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇంకా పెయింటింగ్ అయితే కాలేదు, పంచవర్క్ కూడా ఇంకా కాలేదు. అండ్ ఇక్కడైతే మనకి కొంచెం గ్రీన్ కలర్ లో అయితే ఫినిషింగ్ ఇచ్చారు పంచకు సంబంధించి, మీరు చూసుకోవచ్చు చాలా బాగా ఇచ్చారు. సేమ్ అండి వినాయకులు, కాకపోతే మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే మనకి చేంజ్ అయితే అయిపోతుంది, మీకు అర్థమై ఉంటది. అండ్ ఇది మనకి 12 above feet అయితే ఉంటదండి. అండ్ మనకు ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇంకా ప్రజెంట్ అయితే పంచ వర్క్ అయితే కాలేదు. ఏదైతే మన గణేష్ పక్కన లెఫ్ట్ రైట్ హ్యాండ్ దగ్గర అయితే ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన వర్క్ అయితే అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు గైస్. ఈ గణేష్ చూసుకోవచ్చు గైస్, చాలా బాగా ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదు, చాలా హైట్ అయితే ఉంటుంది. అండ్ మీరు చూసుకోవచ్చు గైస్, కింద మనకి ఏదైతే మనకి కింద బేస్ ఉంటుందో బేసే చాలా పెద్దగా ఇచ్చారు. సో చాలా హైట్ ఉంది, ఇది మన దగ్గర దగ్గర ఒక 3 feet అయితే ఉంటుంది బేసే. సో పైన వచ్చేసి మనకి వినాయకుడు అయితే ఉంటుంది గైస్, చాలా బాగుంది. ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదు గైస్. అండ్ మనకి వెనకాల ఏవైతే వెనకాల ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ 9 feet వరకు అయితే ఉంటాయి, సేమ్ అండి ముందు చూపించింది. అండ్ ఒకసారి మనము రైట్ సైడ్ కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉన్నాయి గణేషులు, 22 feet వరకు అయితే ఉన్నాయి, నేను చూపిస్తానండి. బికాస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఏనుగు అయితే ఆ ఏనుగు పైన అయితే ఉంటుంది గణేషుడు, మీరు చూడొచ్చు చాలా బాగుంది. అండ్ హైట్ వచ్చేసి మనకి 18 above అయితే ఉంటుంది, 12 to 18 above అయితే ఉంటుంది గైస్, చాలా బాగుంది వినాయకుడు. ఇప్పుడే ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తుంది గైస్. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ మనకి ఇవన్నీ మోడల్స్ అయితే సేమ్ హైట్ లో అయితే ఉంటాయి గైస్, మనకనే సేమ్ మోడల్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయ్యకుంటూ ఉంటుంది గైస్, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏదైతే మన పగిడికి సంబంధించి కొన్ని చేంజెస్ ఉంటాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఏదైతే మనకు పగిడి ఉందో పగిడికి దీనికి డిఫరెంట్, అండ్ వేరే గణేష్ కూడా డిఫరెంట్ ఉంటుంది. బట్ అన్ని వచ్చేసి ఏదైతే ఈ లైన్ అండ్ ప్రీవియస్ గా ఈ సైడ్ ఉన్న లైన్ అంతా ఆల్మోస్ట్ అన్ని సేమ్ అయితే ఉంటాయి గైస్. ఈ గణేష్ మనకి చూసుకోవచ్చు ఆరెంజ్ ఫినిషింగ్ లో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి 12 feet వరకు అయితే ఉంటుంది. అండ్ మనకి లెఫ్ట్ గా ఉన్న ఏవైతే గణేష్లు ఉన్నాయో అండ్ మనకి రైట్ ఉన్న గణేష్లు ఆల్మోస్ట్ అన్ని సేమ్ లో ఉంటాయి. అండ్ కొంచెం మనకి ఫినిషింగ్ అయితే చేంజ్ ఉంటుంది, మీకు చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ ఈ గణేష్లు అన్ని మనకైతే సేమ్ అయితే ఉంటాయి గైస్, మీరు చూసుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న గణేష్లు అయితే అన్ని సేమ్, లేకపోతే బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఉంటుంది, పగిడీస్ చేంజ్ వస్తాయి. అండ్ కొంచెం ఏదైతే మన పంచ ఉంటుందో దానికి సంబంధించి కొంచెం అయితే గ్రీన్ బ్లూ అలా అయితే అన్ని చేంజ్ అయ్యకుండా ఉంటాయి గైస్. ఒకసారి మనం నెక్స్ట్ లైన్ కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ లైన్ లో చాలా పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి ప్లస్ ఈ వినాయకుడు చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి పైన ఏదైతే మనకి కుందన్ వర్క్ ఉందో చాలా అంటే చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఇది మనకి గ్రీన్ ఫినిషింగ్ లో అయితే వస్తుంది పంచ, మీరు చూడొచ్చు. అండ్ మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా ఇచ్చారు, ఇదైతే సోల్డ్ అవుట్ అయిపోయింది ప్రజెంట్ గైస్. మనకి ఇక్కడ మీరు గణేషులు చూసుకోవచ్చు గైస్, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇది ఏదైతే మనకి పంచ వర్క్ లో వస్తుంది అండ్ పంచ వస్తుంది. అండ్ మనకైతే కుందన్ వర్క్ అయితే ప్రజెంట్ అయితే ఇంకా దీనికి అయితే చేయలేదు వీళ్ళు. ప్లస్ ఈ గణేషులు మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి 17-18 వస్తుంది, విత్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా పెద్దగా వస్తుంది, మనకి 22 వరకు అయితే ఫీట్స్ ఉంటాయండి, మీరు చూడొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు, మీరు చూడొచ్చు గైస్. అండ్ మనకి ఏదైతే ఫినిషింగ్ ఉందో వెనకాల ఏదైతే మనకి ఫినిషింగ్ వస్తుందో ఆ రెడ్ కి సంబంధించి అండ్ అలాంటివి అయితే మారుతూ ఉంటాయి గణేష్లకి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మోడల్స్ అన్ని సేమ్ గణేష్లు అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అయితే మనకి లెఫ్ట్ రైట్ కొంచెం పగిడికి ఇక్కడ మన పగిడికి సంబంధించి కొంచెం చేంజెస్ వచ్చాయి. అండ్ మనకి ఏవైతే మనకు పంచకు సంబంధించి కొంచెం చేంజెస్ వచ్చాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి పైన ఉన్న పగిడి కొంచెం చేంజ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ మనకి కిరీటం లాగానే అయితే వచ్చింది గైస్. అండ్ ఏవైతే మనకు ముందు ఉన్నాయో ముందు వినాయకులు కూడా సేమ్ అండి, చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ రెడ్ అండ్ ఎల్లో బ్లూ ఫినిషింగ్ తో అయితే మనకు పంచలు అయితే వచ్చాయి, మీరు చూడొచ్చు. అండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి, చాలా అందంగా కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగా చేశారు. ప్లస్ ఈ వినాయకుడు చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి హార్స్ అయితే ఉంటుంది పక్కన. అండ్ మనకి ఏదైతే ఈ గణేశుడు మనకి పింక్ ఫినిషింగ్ లో అయితే వస్తాడు పంచతో. అండ్ ఇది కూడా చాలా బాగుందండి, ఇది కూడా మనకి 22 feet వరకు అయితే ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో కూడా ఉంది సేమ్ వినాయకుడు బ్లూ ఫినిషింగ్ తో పంచ అండ్ సేమ్ అండి బ్యాక్గ్రౌండ్ తో అయితే 22 feet అయితే ఉంటాడు గైస్, మీకు అర్థమై ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ కనిపించే అన్ని 22 feet అయితే ఉంటాయి విత్ బ్యాక్గ్రౌండ్, చాలా పెద్దగా ఉన్నాయి, కొన్ని సోల్డ్ అవుట్ అయినాయి, కొన్ని సోల్డ్ అవుట్ కాలేవు. అండ్ మీకు ఖచ్చితంగా నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. అండ్ మ్యాప్ లింక్ కూడా పెడతాను, మీరు వచ్చి అయితే చూసుకోవచ్చు.
గైస్ మనం నెక్స్ట్ లైన్ కి వస్తే నెక్స్ట్ లైన్ లో కూడా మీరు చూసుకోవచ్చు గైస్. ఇక్కడ కూడా మనకి సేమ్ వినాయకులు అండ్ సేమ్ హైట్ అయితే ఉంటుంది. బట్ కొంచెం అయితే బ్యాక్గ్రౌండ్ కు సంబంధించి అండ్ పంచలకు సంబంధించి అయితే వీళ్ళు చేంజ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఫుల్ గా రెడీ అయిపోయింది గణేశుడు, బట్ ఇది కవర్ అయితే చేసేసారు. అండ్ ముందున్న వినాయకులు కూడా మనకి సేమ్ కొన్ని అయితే కలర్ అయితే కాలేదు. కలర్ అయింది అయితే ఒకటి ఉంది, నేను చూపిస్తాను చూడండి. అండ్ ఇవి వినాయకులు గైస్, ఇది మనకు బ్యాక్గ్రౌండ్ లేకుండానే మనకి 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది గైస్. అంటే మీరు ఆలోచించవచ్చు. అండ్ తొందరలో అయితే మీకైతే ఆగమన వీడియో అయితే వస్తుంది ఇక్కడ నుండి అయితే, ఈ యాప్స్ నుండి. సో గైస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. సో మీకైతే నేను బెటర్గానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, పింక్ కలర్ పంచతో అయితే ఉంది గైస్, మీరు చూడొచ్చు. చాలా బాగుంది వినాయకుడు. అండ్ ఇక్కడ మీకు ఫినిషింగ్ అయితే పింక్ కలర్ ఫినిషింగ్ అండ్ బార్డర్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఇదైతే సోల్డ్ అవుట్ అయిపోయింది. అండ్ మీకు ఒకసారి నేను పైన చూపిస్తాను. ఆ ఫినిషింగ్ చూసారా, ఆ బొట్టుకు సంబంధించి అండ్ చాలా బాగా ఇచ్చారని మీరు చూడొచ్చు. అండ్ మనకి ఇంకైతే అమ్మవారి లాగా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది, చాలా బాగుంది వినాయకుడు. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక వినాయకుడు అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం గ్రీన్ లో ఇచ్చారు పంచ. అండ్ ఇది కూడా కొంచెం హైట్ అయితే సేమ్ హైట్ అండి, బట్ ఇది కవర్ అయితే వేసేసారు, సో ప్రాపర్ గా కనిపించట్లేదు. ప్లస్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది క్రీమ్ కలర్ పంచ అండి, చాలా అంటే చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ మనకు పైన వాళ్ళు అయితే బుక్ చేసుకున్నారు, వాల్మీకి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు. సో చాలా బాగుంది వినాయకుడు, మీరు చూసారు కదా. సో ఏనుగు పైన అయితే ఉంటుంది. ఆయన కలరింగ్ అయ్యాక మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వాల్మీకి సమితికి సంబంధించి అయితే వీళ్ళు బుక్ చేసుకున్నారు. మీరు చూసుకోవచ్చు గణేషులు 22 ఫీట్స్ దగ్గర వరకు ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి నంది పైన అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది గైస్, మీరు చూడొచ్చు. ఇక్కడైతే మనకి నంది ఉంటుంది, నంది పైన అయితే మనకి గణేశుడు అయితే ఉంటాడు గైస్, చాలా బాగుంది గణేశుడు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే మనకి కూర్చుంటాడు వినాయకుడు, సో చాలా బాగున్నాడు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ లో కూడా మనకి మూషిక్ వస్తాడు, మూషిక్ మహారాజ్ అయితే వస్తాడు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి. అండ్ ఇది కూడా మనకి సేమ్ ఫీట్ అండి గణేశుడు. అండ్ మనకి లెఫ్ట్ రైట్ వచ్చేసి లెఫ్ట్ రైట్ సేమ్ వినాయకులు, కొంచెం అయితే మనకు మోడల్స్ అయితే చేంజ్ అవుతాయి, బట్ కలరింగ్ అయితే కంప్లీట్ కాలేదు గైస్. అండ్ ఒకసారి మనం నెక్స్ట్ లైన్ కి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ ఒక 18 ఫీట్స్ వరకు అయితే ఉంది, వితౌట్ బ్యాక్గ్రౌండ్ అండి. సో ఇదైతే మనకి ప్రజెంట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఏదైతే మనకి లైన్ ఉందో ఈ లెఫ్ట్ లైన్ రైట్ లైన్ ఆల్మోస్ట్ సేమ్ అండి, సో కొంచెం వర్క్ అయితే నడుస్తుంది ప్రజెంట్. సో ఒకసారి మనము వేరే లైన్ కి అయితే వెళ్ళిపోదాం, అక్కడైతే మనకు ప్రజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతుంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ వచ్చేసి చాలా బాగా అయితే మనకి వర్క్ అయితే చేశారు. సో లెఫ్ట్ రైట్ వచ్చేసి సేమ్ వినాయకులు. అండ్ కొంచెం అయితే మనకి ఏదైతే మనకి ఫినిషింగ్ ఉంటుందో ఆ పంచ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయితే కాలేదు గైస్, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ లైన్ అండి, మనకి వినాయకులు అన్ని సేమ్ అండి. అండ్ ఇక్కడ మనకి తమిళ అయితే వచ్చారు, మనకి యూట్యూబ్ ఛానల్ ఏంటంటే నేను చెప్పాను. నీ నేమ్ బ్రో? నీ నేమ్ బ్రో సాయి. ఓకే, చూడడానికి వచ్చారా? ఓకే ఎట్లున్నాయి గణేష్ ఇక్కడ? సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, ఓకేనా? ఏ బోలో గణేష్ మహారాజ్కి. ఓకే, చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు సింహాలు అయితే ఉంటాయి, అండ్ పైన అయితే మనకి గణేష్ ఉంటుంది. అండ్ 3 ఫేస్ అయితే వస్తాయి, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ చూపించాను, గ్రీన్ విత్ పంచాయతీ వచ్చింది గైస్. అండ్ ఇది కూడా మనకు ఒక 12 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ షెడ్ లో ఏవైతే ఉన్నాయో గణేష్లు అన్ని నేను చూపించాను. ఇంకా కొన్ని కలర్ అయితే ప్రజెంట్ అయితే నడుస్తున్నాయి, అండ్ కొన్ని అయితే ఇంకా కలరింగ్ అయితే స్టార్ట్ కాలేదు, అండ్ వర్క్ అయితే ఇప్పుడే చేస్తున్నారు. సో మనకు గణేష్ పండుగ అయితే దగ్గరలోనే ఉంది. సో అంతలోపు అయితే వీళ్ళంతా కంప్లీట్ చేసి డెలివరీస్ అయితే ఇస్తారు. సో గైస్ తొందరలో మనకైతే ఇక్కడ ఈ ఆర్ట్స్ నుంచి అయితే ఒక డెలివరీ అయితే ఉంది, సో ఆగమన అయితే ఉంటుంది. సో గైస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి, అండ్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో లైక్ చేయడం వల్ల యూట్యూబ్ చాలా మందికి రికమెండ్ అయితే చేస్తుంది గైస్. సో చేస్తారని అనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం గైస్. సో అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జై శ్రీ గణేష, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.